పాడి పంట రైతుకు రెండు కళ్ళు, పసుగనాలు లేని లోగిలి, పాడిలేని ఇల్లు తెలుగు నేలపై కనిపించవు. వ్యవసాయానికి సాయంగా రైతుకు అండగా నిలిచే పశు సంపద రైతు ప్రతి అవసరాన్ని తీర్చేవి. నేలతల్లి సారాన్ని పెంచుతూ ఇంటిలిపాదికి పోషకాహారాన్ని పంచుతూ వ్యవసాయంలో వచ్చే ఆటుపోట్లను తట్టుకునే ఆర్థిక భరోసానిస్తూ అండగా నిలిచేవి. నేడు ప్రపంచ వ్యవసాయ పశు దినోత్సవాన్ని పురస్కరించుకుని మూగజీవాలతో మమేకమైన మన వ్యవసాయ పరిణామ క్రమాన్ని ఓసారి అవలోకిద్దాం. జాతీయ ఆర్థిక వ్యవస్థకు వ్యవసాయం పునాది అయితే పశుపోషణ ఆ వ్యవసాయానికి చుక్కాని. వ్యవసాయం పశుపోషణ ఒకదానికొకటి ఊతంగా ఉంటూ రైతుకు బాస్టగా నిలిచేవి. అలాంటి ఆ బంధం వీగిపోతోంది. తరాలు మారాయి, రైతుల తలరాతలు మారాయి. వ్యవసాయం వ్యయభరితమైంది, పశుపోషణ భారమైంది, రైతు బ్రతికే ఘోరమైంది. అందివచ్చిన రసాయన ఎరువులు పశువుల ఎరువును మరిపించాయి. యంత్రాలు పశుగణాల స్థానాన్ని ఆక్రమించాయి. తగ్గిన బేళ్లు, పెరిగిన కరవు కాటకాలు పాడి పంటలతో కలకలలాడే పల్లెల రూపురేఖలనే మార్చేశాయి. జాతిపిత జయంతైన నేడు ప్రపంచ వ్యవసాయ పశు దినోత్సవంగా అనేక దేశాలు జరుపుకుంటున్నాయి. దాదాపు 20 దేశాల్లో జంతు ప్రేమికులు పశు సంపదను పరిరక్షించాలంటూ పలు రకాల కార్యక్రమాలు నిర్వహించారు. కర్షకుడు కడుపున పుట్టిన పిల్లల కంటే కాడెద్దుల మీదే ఎక్కువ ప్రేమాభిమానాలు పెంచుకుంటాడు. నోరులేని మూగజీవాలైన రైతు మనసును అర్థం చేసుకుని మసలేవి పశుగణాలు. అందుకే పూజ్యనీయంగా భావిస్తాడు. ఏరువాక పున్నమి రోజున సేద్య పశువులన్నింటినీ అలంకరించి వాటిని ఆరాధించి పూజించిన అనంతరమే సీజన్ ప్రారంభమయ్యేది. దుక్కికి పాడికి పనికొచ్చే ఒంగోలు జాతి రైతుకు వెన్నుదన్నుగా నిలిచేది. అధిక శ్రమపడే శక్తిగల మైసూరు గిత్తలు సైతం ఒంగోలు పశువులతో పోటీ పడలేకపోయేవి. ఎద్దు కాలిలో ముల్లు దిగితే రైతు మనసు విలవిల్లాడేది. వాటి మేత, ఆలనా పాలనలో ఎంతో ప్రేమ కనబరిచేవారు. కానీ కాలం ఎప్పుడూ ఒకే రీతిగా ఉండదు కదా. మారుతున్న కాలంతో పాటు సేద్యంలోనూ ఎన్నో మార్పులొచ్చాయి. ఆ పరిణామ క్రమంలో పశుగణాలకు వ్యవసాయంలో ప్రాధాన్యత క్రమంగా తగ్గిపోతూ వచ్చింది. అక్టోబర్ 2 వచ్చేసి మెయిన్ మహాత్మా గాంధీ జయంతి. సో మహాత్మా గాంధీ వచ్చేసి మెయిన్ అహింసవాది కాబట్టి ఆ రోజున వచ్చేసి వ్యవసాయ సంబంధ జంతు దినోత్సవాన్ని వచ్చేసి ఫార్మ్ అనిమల్ డేని ఆ రోజు జరుపుకుంటున్నాము. సో వాటి హక్కులు మెయిన్ ఏంటంటే మనం మామూలుగా చూస్తుంటాము, మనం రోడ్డు పైన వచ్చేసి ఎక్కువగా అనిమల్స్ని వచ్చేసి ఇరికించుకొని బాగా తీసుకెళ్ళిపోతూ ఉంటారు. మెయిన్ అయితే ఒక లారీలో ఒక పశువులను తీసుకెళ్లేసరికి మనం మినిమం వచ్చేసి దానికి స్పేస్ ప్రొవైడ్ చేయాలి. మళ్ళీ 6 గంటలకు ఒకసారి ఏంటంటే వాటికి ఆపి నీళ్లు కానీ గడ్డి కానీ పెట్టాలి. కానీ అట్లాంటివి వచ్చేసి మన వాళ్ళు చేయడం తక్కువ. అంటే వాటి గురించి అవేర్నెస్ కూడా అట్లానే తక్కువ ఉంది. గాంధీ గారు చెప్పింది ఏమనంటే, ఒక దేశం యొక్క గౌరవము మనము చూడాలి అంటే ఆ దేశంలో పశువులు ఏ విధంగా ట్రీట్ చేయబడుతున్నాయి అంటే చూడబడుతున్నాయి అనేటువంటి దాని ఆధారంగానే మనము ఆ దేశంలోని గౌరవ ప్రతిష్టని మనము ఎస్టిమేట్ చేయవచ్చు అని చెప్పింది మనకు. అయితే మనమంతా కూడా జీవహింస అనగానే వాటిని మనము బలి ఇచ్చి మాంసం తినడము అదే ఆలోచిస్తాం. కానీ జీవహింస అంటే యాక్చువల్గా మనము బతికి ఉన్న పశువులు రోజు మనం వాడుకలో కూడా వాటిని హింసకు గురి చేయకుండా వాటి యొక్క ఫలాలను అంటే పాలిచ్చే పశువుల నుంచి పాలని, గుడ్లు పెట్టే కోళ్ళ నుంచి గుడ్లని పొందడము అంటే వాటిని హింసకు గురి చేయకుండా పొందాల్సిన మార్గాలపైనే మనం యొక్క కాన్సన్ట్రేట్ చేయాల్సి ఉంటుంది. ఓపికగా కాడినిలాగే ఎడ్ల మూపుల మీదుగా సాగిపోయే సేద్యం యంత్రాల బాట పట్టింది. సమయాన్ని, శ్రమను ఆదా చేస్తూ ఎడ్ల స్థానాన్ని ఆక్రమించింది ట్రాక్టర్. గతంలో ఎడ్లతో జరిగే ప్రతి పని ఇప్పుడు ట్రాక్టర్తో జరిగిపోతోంది. తగ్గిన కూలీల లభ్యత, తరుముకొచ్చిన మేత కొరత పశుపోషణను ప్రశ్నార్థకం చేశాయి. పలు రకాల యంత్ర పరికరాలు పొలాల్లోకొచ్చాయి. పిడికెడు గడ్డి పరకలు అందించలేక సీమ జిల్లాల్లోనూ, తెలంగాణ ప్రాంతంలోనూ రైతులు రోజుకు వేల సంఖ్యలో పశువులను సంతలకు తరలిస్తున్నారు. మనసు చంపుకుని, కంటతడి పెట్టుకుని తప్పని పరిస్థితుల్లో రుణానుబంధాన్ని తెంచుకుంటున్నారు. పశువులు అమ్మడం మాత్రము చాలా మంది అమ్మేసినారు. ఎందుకని వర్షం లేక, మేతలు తక్కువ వచ్చి నీళ్ళు తక్కువే, దాని గురించి పశువులు మాత్రం అమ్మేసుకున్నారు. ఎద్దులు ఎవరు ఉండవు, అన్ని ఏటిలు ఎక్క పశువులు ఏం లేవు. నీటిలో తప్పుడు 20 పశువులు ఉండే మేము భరించుకోలేక అమ్మేసినాం. ₹1,00,000 లాస్ట్ శనక్కాయలు పట్టేసినాం. మేతలు లేవు, దానికి అమ్ముతున్నాం సార్. బాగా రేటు ఉంటే 90,000 పోతాయి. ఇప్పుడు రేట్లు లేవు కాబట్టి 75 కడుతున్నారు. మేతలు లేదు సార్, ఎన్నాళ్ళు అయితే మేతలు లేవు. ఎవరు రైతులు కావాల్సిన రైతులు కొంటారు సార్, లేకపోతే ఎవరైనా వ్యాపారస్తులు కానీ పట్టుకుపోతారు అమ్ముకునేకి.
వ్యవసాయంలో సాయం అందించే పశుగణాలు వినోదాన్ని పంచేవి. తెలుగునాట ముచ్చటగా జరిగే పంటల పండుగలో చివరి రోజు సందడి పశుగణాలదే. ఎడ్ల పందాలు, బండలాగుడు పోటీలు, పాల పోటీలు, అందాల పోటీలు, బల ప్రదర్శనలతో పల్లెలు కళకళ్లాడేవి. వ్యవసాయానికి అనుబంధంగా ఉండే పశుపోషణ ప్రత్యేక రంగంగా మార్పు చెంది వాణిజ్య రూపును సంతరించుకున్నాక విదేశీ పశువులకు ప్రాధాన్యత పెరిగి అటు పొలం పనులకు ఇటు పాడికి పనికొచ్చే దేశీ జాతులు కనుమరుగయ్యాయి. గేదెను మేపాలంటే చాలా కట్టమైపోతుందండి. గడ్డి కొనాలంటే ఎకరం ఇంటికి వచ్చేటప్పుడు 3,000 అవుతుందండి. టాటర్ మీద ఇంటికి వచ్చేటడికి ఒక ఎకరం బీడు పచ్చగడ్డి 40,000. మాకు ఈ మిషన్ కోతం గురించి కోసేత్తం గురించి గడ్డి లేకపోతాం గురించి కనీసం నొల్లు చూందని దారి ఉంటుంది. ఎవడొక నొప్పి పెట్టేది మొత్తం అన్ని అంటుకుపోతున్నాయి. పాడి గేదె మీద రైతుకు చాలా కష్టంగా ఉంటుందండి. ఉట్టుగడ్డి అదేనేమో గడ్డి కోత మిషన్ వచ్చి గడ్డి కొరత వచ్చింది. దాడవగడ్డి అయితే తొట్టు 6,000 కాడి నుంచి 8,000 దాకా తీసుకుంటున్నారన్న. ఎంత తొక్కుతున్నారనేది పోయిన లేదు. ఉట్టుగడ్డి మీదేమో పచ్చగడ్డి కొంచెం 4,000 తీసుకుంటున్నారన్న. పచ్చగడ్డి ఉట్టుగడ్డి సరిపోక ఇతర ధనాల మీద ఆధారపడి దూడ మేపుతున్నాం. దూడ మేపితే చాలా కష్టంగా ఉంది రైతుకి. ఇది వరకంటే 2 ఎకరాలు ఒక గేదెకి వచ్చి 2 ఎకరాలు గడ్డి నూర్చిన గడ్డి వేసుకుంటే గేదెకి సరిపోయేదండి. ఇప్పుడు అలా కాకోకుండా మిషన్ కోసింది అయితే దాదాపుగా 5 ఎకరాల గడ్డి దాకా పోగెట్టవలసి వస్తుందండి. ఆ 2 ఎకరాల గడ్డి విలువ చేద్దండి 5 ఎకరాలు పోగెడితే. అది కూడా పోగెట్టడం కూడా చాలా ఖర్చు దొరుకుని పని అయిపోతుందండి రైతుకి. 3 మనుషులు ఎకరానికి పోగెడతారండి. అది పట్టుకొచ్చి మేటేస్తాక 3 ఎకరానికి వచ్చి 2,000 రూపాయలు ఖర్చు అయిపోతుందండి. అది 5 ఎకరాలు మేటేయాలంటే 10,000 రూపాయలు అయిపోతుందండి. సేద్య రంగంలో ఎన్ని విప్లవాత్మకమైన మార్పులు వస్తున్నా పశుపోషణ ఆధునికతను సంతరించుకుంటున్నా పశువైద్యం మాత్రం నేటికి అందని ద్రాక్షగానే ఉంది. నేటికి పలు పల్లెల్లో పశువైద్యశాలలు కనిపించవు. ఉన్న చోట సిబ్బంది ఉండరు. సిబ్బంది ఉన్నా మందులు దొరకవు. దీంతో పాలిచ్చే పశువులకు నానా తంటాలు పడి వైద్యం చేయించేందుకు ప్రయత్నించే రైతులు సేద్య పశువులను పెద్దగా పట్టించుకోవడం లేదు. గడ్డి కొరత కూడా వచ్చాక 4 ఎండిగడ్డి పరకలైనా వేయలేకపోతున్నారు. రాన్రాను వ్యవసాయ పశువులకు ఆదరణ తగ్గిపోతోంది. ఇవాళ వైద్యం గురించి చాలా ఇబ్బందుల్లో ఉన్నామండి. ఇప్పుడు మా పోల సెంటర్కి ఒక డాక్టర్గా ఉన్నారండి. ఇప్పుడు దాన్ని అనుసరించుకుని 10-12 ఊళ్ళు ఉన్నాయండి సెంటర్లో. ఆ సెంటర్లో ఈ గోపాల మిత్ర ఈ కరోనా వేసారండి. వాళ్ళకి సరిపోవట్లేదండి. చిన్న వాళ్ళు చేసే వైద్యం మరి పెద్ద డాక్టర్కి చిన్న కాంపౌండర్ చేసిన దానికి తేడా ఉంటుంది కదండి. ఆ తేడాలు కనపడుతున్నాయండి. ఈ ఇంపార్టెంట్ ఏంటంటే ఇవాళ చాలా ఒక గేదెని కొనాలంటే 50,000 రూపాయలు అవుతుందండి. దానికి తగ్గ వైద్యం చేయించాలంటే అందుబాటులో ఉండలేదు సార్. ఏంటంటే ప్రైవేట్ వైద్యం చేయించుకుంటున్నా దాని గురించి ఈ మందులు కొనలేని పరిస్థితి ఏర్పడిందండి. మాకు గేదెలు మేపుకోవడానికి సదుపాయం ఉంది, కానీ గేదెలు చూసుకోవడానికి సరైన డాక్టర్ అందుబాటులో లేడు, హాస్పిటల్ కూడా లేదు. మేము గేదెలకు ఏదైనా జరిగిందంటే పెద్దకడమే వెళ్ళాలి, 2 కిలోమీటర్లు వెళ్ళాలి. 2 కిలోమీటర్లు వెళ్ళినా ఒక్కోసారి టైంకి ఉంటారు, ఒక్కోసారి ఉండట్లేదు. ఈ లోపు ఏదైనా జరిగిన గేదెకి మాకు భారీగా లాస్ అవుతున్నాం. చుట్టుపక్కల 7 ఊళ్ళకి కలిపి ఒకే హాస్పిటల్, అది ఒక డాక్టరే ఉంటారు. ఆయన ఎక్కడైనా చూసుకుంటారు. ఏదైనా ప్రమాదం సత్తు జరిగినా ఆ గేదె చనిపోవటమే తప్పనిచ్చి, కానీ మాకు వేరే మార్గం లేదు. బ్రెజిల్ వంటి దేశాలు మన ఒంగోలు జాతి గొప్పదనాన్ని తెలుసుకుని వాటి పెంపునకు కృషి చేయడం వచ్చాక సేంద్రియ వ్యవసాయంలో దేశీ పశువులకే ప్రాధాన్యత అన్న ప్రచారం మొదలయ్యాక తిరిగి నాటు పశువులకు ఆదరణ పెరుగుతోంది. ఇంట పుట్టిన కోడెదూడలకు తిరిగి పూర్వ వైభవం వచ్చే సూచనలు పొడచూపుతున్నాయి. కాలచక్రంలో తిరిగి వ్యవసాయ పశుగణాలకు ప్రాధాన్యత వచ్చే రోజులు తెప్పించే ప్రయత్నాలు ప్రారంభించారు ప్రకృతి వ్యవసాయాన్ని ప్రోత్సహిస్తున్నవారు. మారుతున్న కాలమాన పరిస్థితులను బట్టి కొంత మార్పు తప్పనిసరైనా రైతుకు పశువుకు ఉన్న బంధం మాత్రం ఎన్నెన్నో జన్మల బంధమే, ఎన్నటికీ వీడని అనుబంధమే.